నారాయణపేట జిల్లా మక్తల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో అన్నంలో పురుగులు రావడంతో విద్యార్థులు అన్నాన్ని చెత్త కుప్పలో పారబోసి నాణ్యమైన పురుగులు లేని ఆహారం తమకు అందించాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ముందు ఏబీవీపీ నాయకులతో కలిసి బైఠాయించి విద్యార్థులు నిరసన చేపట్టారు. తమకు నిన్న కూడా పురుగులన్నం వడ్డించారని, ఈ రోజు కూడా యథావిధిగా పురుగులన్నం వడ్డిస్తే తాము ఆహారం ఎలా తీసుకోవాలని గంటన్నర పాటు పాఠశాల ముందు బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు. పాఠశాల వద్దకు చేరుకున్న మక్తల్ తహసీల్దార్ సతీష్ కుమార్, డిఎంసీఎస్ సైదులతో విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని ఎందుకు అందించడం లేదని వాగ్వాదానికి దిగారు ఏబీవీపీ నాయకులు. మక్తల్ తహసీల్దార్ నారాయణపేట డీసీఎంసీ ఆహారాన్ని పరిశీలించి మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా నాణ్యమైన పురుగులు లేని ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు నిరసనను విరమించారు. విద్యార్థులకు వెంటనే రావాలి. విద్యార్థులకు వెంటనే దాంట్లో కొత్తగా మళ్ళీ ఈరోజు రాదు కదా, వాళ్ళు ఆల్రెడీ ప్యాక్ చేసింటారు. We want justice. We want justice. We want justice. అన్నమన్న కూర ఏమనంటే అందరూ నాకు వచ్చి మా మీనికి వస్తారు. ఇంకోటి అన్న వాళ్ళు ఈడ చూస్తే పలుకుంది, ఆడ చూస్తే మెత్త. ఇప్పుడు ఈ అన్నం తినమని చెప్తే ఈ అన్నంలో పురుగులు వచ్చినామంటే మిమ్మల్ని తినమన్నది ఎవరు? ఏ సారు ఏమని చెప్పిండు? తినండి అని చెప్పి మంచిగానే ఉంది కదా అమ్మాయి. మీరు లేరు కదా మేడం, మీరు ఆగండి. నిన్న ఏం చేసినా కూడా రైస్ మార్చినాక కూడా అవే పురుగులు ఎందుకు వస్తున్నాయి అంటే పేద విద్యార్థులకి అవే పురుగులు పెట్టాలని మధ్యాహ్న భోజనం అయితే సగం పోగా అట్లనే ఉంది. పురుగులు అన్నం వచ్చినా పిల్లలు సగం మంది అంటే పురుగులు కనబడుతున్నాయి. అన్నం తింటలేరు. ఈ రోజు అయితే ఎవ్వరు అన్నం తినలేదు, అందరు అన్నం పడేసిండ్రు. నిన్నైతే అసలు చారు బాగాలేదు, లేదు ఉప్పు లేదు, కారం లేదు, ఏమీ లేదు. ఫుడ్ కాంట్రాక్టర్ అతనేమో సార్ వాళ్ళ నూక తిడతాడు, మేము చెయ్యము, మీరే చేసుకోపోండి, ఎవరిని తొలకొచ్చుకొని అని అంటుండ్రు. చెప్తే కూడా అదే పెట్టి అదే తిన్నాం. ఎవరు రెస్పాన్స్ అయితే లేరు. అసలు ఏం చేస్తారు చేసుకోండి అని అంటే తెచ్చేసుకొని తినండి అని చెప్తారు. చెత్తదాని కడేసిరు, మొత్తం అన్నం సగం భవన్లోనే ఉంది. ఎట్లా తినాలి? ఇది రోజు పురుగులు వస్తే తినాలనిపించే వాళ్ళకి ఇట్లా ఎట్లా తినాలనిపిస్తుంది పురుగుని చూస్తే? నా పేరు వినయ్ కుమార్, ఏబీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని మక్తల్. అయితే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మక్తల్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మక్తల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. నిన్ననే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు ఆకస్మికంగా మధ్యాహ్న భోజన పథకాన్ని సందర్శించినప్పుడు అక్కడ మెన్యూ ప్రకారం ఫుడ్ వండటం లేదనే విషయాన్ని ఎంఏ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అనంతరం అదే సమయంలో అక్కడే ఉన్న ఎంఏ గారు ఉన్నప్పుడే ఎంఏ గారు తనిఖీకి వచ్చిన సమయంలోనే అక్కడనే పురుగు వచ్చింది. అదే పురుగు వచ్చినప్పుడు ఎంఏ గారు స్టాక్ చేంజ్ చేస్తా అన్నారు. స్టాక్ చేంజ్ చేసినప్పటికీ కూడా నేటికి కూడా అదే పరిస్థితి. మెన్యూ ప్రకారం ఫుడ్ ఉండదు, అన్నంలో పురుగులు ఉంటాయి. అయితే ఇదే ఉమ్మడి పాలమూరు జిల్లాలో కల్వాకుర్తిలో కూడా పురుగుల అన్నం చోటు చేసుకుంది. అయితే నారాయణపేట జిల్లాలో ఇలా వరుసగా ఫుడ్లో ఏమంటారా మధ్యాహ్న భోజన పథకంలో పురుగులు వస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కలెక్టర్ స్పందిస్తలేడు, డిఈఓ ఎంఈఓ కూడా స్పందిస్తలేడు. ఇంతవరకు ఎలాంటి యాక్షన్ చేసుకోలేదు. రేవంత్ రెడ్డి అయినా సరే విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హెచ్చరిస్తుంది, మీరు విద్యారంగాన్ని పట్టించుకోకపోతే రేపు కలెక్టర్ ఆఫీసులు, మంత్రి క్యాంప్ ఆఫీసులు మరియు ఉన్న స్థానికంగా ఉన్న హైవే రోడ్